మా అమ్మ మాట అన్నాక నేను చనిపోవటానికి వెళ్ళిపోయాను. నేను అమ్మ ఆమె ఎందుకు దుఃఖ పెట్టాలి, ఆమెకు ఎందుకు బాధ పెట్టాలి, ఏంటి నా జీవితం. ప్రభు నమ్మలే, అర్థం కాని లైఫ్. కొండారెడ్డి బురుజు ఎక్కుతున్న కర్నూలులో చచ్చిపోదాం పైనుంచి పడే ఎక్కుతుంటే వాల్ పోస్టర్ కనపడింది. ఏముంది తెలిసిన సువార్త స్వస్థత. నాకు 20వ సంవత్సరం అది ఫస్ట్ టైం చూడడం ఆ వాల్ పోస్టర్లు, స్వస్థత సువార్త అనేది. నేను పోస్ట్ పోన్ చేసుకున్న సావాల్సింది 81 జనవరి 5వ తారీఖున మీటింగులకి వెళ్ళా. 2 గంటలు వాక్యం విన్నా. ఎన్ని గంటలు? దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభువా, ఇంతకాలానికి నాకు తండ్రి దొరికినావు, ఇంతకాలానికి నన్ను ఆదరించిన దేవుడు. ఆ రోజే యేసును హృదయంలో చేర్చుకున్నాను. నా పాపములని క్షమించబడ్డాయి. 20 సంవత్సరాలు ఎన్నో మరణాలు వచ్చాయి నాకు. ఎన్నో దొంగరేళ్ళెక్కి బాంబే పారిపోయినా, బెంగళూరు పారిపోయినా. ఇప్పుడంటే 2 కప్లింగ్ 2 బోగిల మధ్యన కూర్చొని పైన కూర్చొని జర్నీలు చేసేవాడిని. ఎన్నోసార్లు పెద్ద పెద్ద డ్యాములలో జారి పడిపోయేటువంటి స్థితిలో ఉన్నాను. చూచుచున్నా దేవుడు, కాపాడిన దేవుడు. ఎన్నోసార్లు అన్నము లేకపోతే పాసిపోయిన అన్నాన్ని నీళ్ళల్లో కడుక్కొని తుప్పేసుకొని తిన్న దినాలున్నాయి. 6 నెలలు బాంబేలో ప్లాట్ఫారాల్లో బెంచుల కింద పండుకొని కుప్పతొట్లో పడేసిన అన్నము, పడేసినటువంటి కుళ్ళిపోయిన అట్టి పండ్లు తిని బ్రతికినటువంటి దినాలు. దేవుడు ఇదంతా తరబిదిచ్చుకుంటూ వచ్చి 81 జనవరి 5వ తారీఖున నాకు రక్షణ ఇచ్చిన దేవుడు. హల్లెలూయా.